అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు నెయ్యి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా మనము గేదె పాలను కానీ ఆవు పాలను కానీ పాల ప్యాకెట్లు చిక్కని పాలు వస్తాయి కదా, వీటిలో ఏదైనా సరే ముందుగా పాలని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మరిగేంత వరకు పెట్టుకోవాలి. ఒక 5 to 7 minutes అవ్వగానే పాలు కాగుతాయి కదా, అవి చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో బాగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక 2-3 hours తర్వాత మీగడంతా ఇలా పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మందంగా మీగడంతా పైకి వచ్చేస్తుంది. ఇలా మీగడంతటిని ఒక 5 to 6 days కలెక్ట్ చేసుకుని మనము ఆ మీగడిని మిక్సీలో వేసుకుని వెన్న తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ మీగడినంతటిని ఇందులో వేసుకోవాలి. చాలామంది వెన్నని గిన్నెలో వేసి చిలుపుతూ ఉంటారు, అలా అవసరం లేదు. ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని 5 to 6 days సరిపోతుంది. మరీ ఎక్కువ రోజులుంటే మజ్జిగ పులిసిపోతుంది, ప్లస్ వాసన వస్తుంది. 5 నుంచి 6 రోజుల మీగడిని కలెక్ట్ చేసుకుని వెన్న తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకుంటే మజ్జిగకి మజ్జిగ, వెన్నకి వెన్న విడిపోతుంది. బాగా చల్లగా ఉన్నప్పుడు మీగడిని వేయకూడదు, అలా వేయడం వల్ల వెన్న త్వరగా రాదు. మీగడిని ముందుగా తీసిపెట్టి ఒక 2-3 గంటల పాటు బయట ఉంచాక అప్పుడు వేస్తే వెన్న ఈజీగా వస్తుంది. అలా చల్లదనం మీద వేస్తే మీగడ కరిగిపోతుంది. కాబట్టి 2-3 hours బయట ఉంచి మీగడిని 2-3 hours బయట ఉంచి అప్పుడు మిక్సీ వేసుకుంటే వెన్న తయారవుతుంది. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. చూసారు కదా, మిక్సీ జార్ని ఇలా చక్కగా ఫిట్ చేసుకుని ఆన్ చేసుకోవాలి. చూసారు కదా, మిక్సీ వేసుకుంటే వెన్న రెడీ అయిపోయింది. దీన్ని ఒక స్పూన్ తీసుకుని ఇట్లా కొంచెం సేపు తిప్పితే అంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకోవడం వల్ల మజ్జిగకి మజ్జిగ, వెన్నకి వెన్న ఇలా వచ్చేస్తుంది. ఈ మజ్జిగలోంచి వెన్నని మనం తీసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఇలా చేత్తో వెన్నని దగ్గరికి తీసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మజ్జిగ వెన్న విడైపోతాయి కాబట్టి ఈ వెన్నని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. మీగడిని ఫ్రిడ్జ్లోంచి తీయగానే మిక్సీ వేయకూడదు. 3 to 4 hours బయట ఉంచుకొని ఆ చల్లదనం పోయాక వేయాలి. ఎండాకాలం వెన్న ఎక్కువ మిక్సీ వేస్తే వెన్న కరిగిపోతుంది, కాబట్టి చూసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ వెన్న కరిగినట్టు అనిపిస్తే మిక్సీ వేసినప్పుడు ఎక్కువగా తిరిగినప్పుడు వెన్న కరిగిపోయినట్టు అనిపిస్తే కాస్త ఫ్రిడ్జ్ వాటర్ పోస్తే వెన్నంతా దగ్గరికి వస్తుంది. అలాగే చలికాలం కాస్త వేడి నీళ్ళ చుక్క వేస్తే మీగడ గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి నీటికి సాఫ్ట్గా అయ్యి మిక్సీ త్వరగా అవుతుంది. చూసారు కదా, వెన్న మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆవు పాలతో కానీ గేదె పాలతో కానీ చిక్కటి వెన్న వచ్చే పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, దాంతో కానీ ఈ పాలను కాచి ఇంట్లోనే మీగడ స్టోర్ చేసుకుని దాంతో వెన్న తీసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఇలా తాజా వెన్నని తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. దానిలో ఈ వెన్ననంతటిని వేసుకుని కరిగించుకోవాలి. కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకుని కరిగాక సిమ్లో పెట్టి సన్నగా కరిగించుకోవాలి. సన్నగా కరిగించుకోవడం వల్ల నెయ్యి పూసలు పూసలుగా వస్తుంది. నెయ్యిని గోధుమ రంగు వచ్చేంత వరకు కరిగించాలి. చూసారు కదా, వెన్నంతా కరిగిపోయింది. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా కాగిన నెయ్యిని
ఒక డబ్బా తీసుకుని దానిలో స్టెయినర్ పెట్టుకుని వడగట్టుకోవాలి. గోకు రాకుండా మొత్తం వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక చల్లారాక ఇలా నెయ్యి గోధుమ కలర్లో పూసలు పూసలుగా తయారవుతుంది. చూసారు కదా ఇంట్లో నెయ్యి తయారు చేసుకునే విధానం. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.